ఇంటర్ పరీక్షల నిర్వహణపైన కీలక నిర్ణయం తీసుకుంది ఇంటర్ బోర్డు. ఫిబ్రవరి 25 నుంచి మొదలయ్యే ఇంటర్ పబ్లిక్ పరీక్షల వేళ అమలు చేసే 1 నిమిషం ఆలస్యం నిబంధనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై కొద్దిగా ఆలస్యమైనా కూడా విద్యార్థులను పరీక్షా కేంద్రానికి అనుమతిస్తామని ప్రకటించింది. పరీక్షల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ని కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఇంటర్ బోర్డు. ఇంటర్ బోర్డు విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 25 నుంచి మొదలయ్యే ఇంటర్ పరీక్షల్లో 1 నిమిషం ఆలస్యం నిబంధన సవరించింది. గత సంవత్సరం కూడా 5 నిమిషాల గ్రేస్ టైం ఇచ్చారు. ఈసారి కూడా దాన్ని కొనసాగిస్తామన్నారు అధికారులు. ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. ఎగ్జామ్ సెంటర్లలోకి చివరగా 9 గంటల 5 నిమిషాల వరకు మాత్రమే అనుమతిస్తారు. విద్యార్థులు ఉదయం 8 గంటల 45 నిమిషాలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్నాయి. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ చదువుతున్న మొత్తం 10,47,815 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 1495 కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇంటర్ బోర్డు అధికారులు. ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య. ఇప్పటికే పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇంటర్ పరీక్షల్లో 40% మంది స్టూడెంట్స్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలోనే ఉంటారని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు లేటుగా వెళ్లడం తమ దృష్టికి వచ్చిందన్నారు. అందుకే ఇంటర్ పరీక్షల్లో 1 నిమిషం నిబంధన సవరించామన్నారు. విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు కృష్ణ ఆదిత్య. మా రిక్వెస్ట్ పిల్లలందరూ కూడా ఎగ్జామినేషన్ సెంటర్కి టైంకి రావాలని కోరుతున్నాను. ఎందుకంటే ఎస్పెషలీ 40% ఆఫ్ ద స్టూడెంట్స్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ నుంచి అపేర్ అవుతారు. అండ్ ట్రాఫిక్ కన్స్టెంట్స్ వల్ల కొన్నిసార్లు పిల్లలకు సమస్య అయ్యే అవకాశం ఉంది. దీనికోసం పిల్లలందరికీ రిక్వెస్ట్, ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయో హాల్ టికెట్స్ మీకు ముందుగానే తెలియజేస్తాం. మీ సెంటర్స్ని మీరు ముందుగానే సరి చూసుకోండి. అండ్ ఎగ్జామినేషన్ కంటే ముందు వచ్చే ప్రయత్నం చేయండి. ఒకవేళ నిజంగా ఇబ్బంది అయినట్టయితే ఫర్ ష్యూర్ బోర్డు విల్ బి సపోర్టింగ్ దెమ్. విద్యార్థుల హాల్ టికెట్స్ పై కూడా ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల హాల్ టికెట్లను నేరుగా వారి తల్లిదండ్రుల వాట్సాప్ అకౌంట్స్ కు పంపించనున్నట్టు స్పష్టం చేసింది. దీనివల్ల హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు పడితే త్వరగా గుర్తించే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది. పరీక్షకు అప్లై చేసిన సమయంలో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కే హాల్ టికెట్ లింక్ పంపిస్తామని, ఆ లింక్ ఓపెన్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. సెకండ్ ఇయర్ విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. సెకండ్ ఇయర్ విద్యార్థులు తల్లిదండ్రులకు పంపే లింక్ లో ఫస్ట్ ఇయర్ లో విద్యార్థి సాధించిన మార్కుల వివరాలు, ఫెయిల్ అయిన సబ్జెక్టుల వివరాలు కూడా ఉంటాయి. దీంతో విద్యార్థులు ఎలా చదువుతున్నారనేది పేరెంట్స్ కు తెలుస్తుంది. తల్లిదండ్రులు హాల్ టికెట్ లోని పేరు, ఫోటో, హాల్ టికెట్ నెంబర్, మీడియం వివరాలు సరిగ్గా ఉన్నాయో లేవో పరిశీలించాలని సూచిస్తున్నారు. ఏమైనా తప్పులు ఉంటే వెంటనే కాలేజీ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు బోర్డు అధికారులు. ఇప్పటికే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కాగా వార్షిక పరీక్షల నిర్వహణపై పూర్తి ఫోకస్ పెట్టింది ఇంటర్ బోర్డు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, విద్యార్థులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచిస్తున్నారు అధికారులు.